తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోటలోని రాయిని ఎవరూ తీయలేరు కానీ నాగల రాయిని తీసేస్తాడంటున్నారు అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఏమైనా సాధించాలంటే అక్కడే చేయాలని, తెలంగాణకు వచ్చి కొత్త నిర్మాణ సభలు పెట్టడం ఇక్కడ ఎవరూ సహించరని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ కోసం మొసలు కన్నీళ్లు కారుస్తున్నాడని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తుండగా టీఆర్ఎస్ వర్గాలు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తున్నారు. ఈ రాజకీయ వేడి రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గూట్ల రాయదీలనోడు ఏట్ల రాయదీస్తున్నాట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చే నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు.